జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. పెద్దలందరికీ, లక్ష్మణకు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్. ఇటువంటి నినాదాలు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం నుండి ఇవాళటి వరకు దాదాపు 60 రోజుల పాటు తెలంగాణ దళిత బహుజన ఫ్రంట్ రోజుకు కనీసం 5-6 గ్రామాలలో సభలు సమావేశాలు జరుపుతూ హైదరాబాద్ సిటీలో మురికివాడల్లో ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగం మీద మనువాదులు చేస్తున్న దాడులను ప్రతిఘటిద్దామని ఒక ఉద్యమ పిలుపుతోటి పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగ విలువల రక్షణ ప్రచారోద్యమం. ఆ ఉద్యమంలో ఇక్కడ చాలామంది కార్యకర్తలు, నాయకులు, మా సిద్దిపేట నుంచి మెట్ల శంకరన్న, ఏగొండ, గజ్వేల్, వేణు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కల్పన గారు, మెదక్ నుంచి చంద్రం గారు, ఇంకా సిటీ నుంచి చాలామంది అక్కలు వచ్చిండ్రు. చాలా ఉంది. ఒకటే ఇవాళ తీరి ఇవాళ నడుస్తూ ఉంది. నేను కొంచెం ప్రాక్టీస్కు వెళ్ళదలుచుకున్నాను. ఇవాళ తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతం అని చెప్పి పదే తెలంగాణ ఉద్యమంలో టైం కానీ ఇప్పుడు కానీ ఇంకా ఈ మేధావులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ తెలంగాణ ఏదో ఒక మూలన దళితుల్ని కులం పేరుతోటి దూషిస్తూ, దాడి చేస్తూ, బట్టలు విప్పేస్తూ, గుళ్ళోకి రాకుండా చేస్తూ అవమానపరుస్తున్నారు. ఇవాళ ప్రతి మూల ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది. గత 6 నెలలుగా తెలంగాణను పరిశీలిస్తే నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ముడుములడకు విలేజ్లో ఒక దళిత యువకుడు, ఒక మాదిగ యువకుడు అక్కడ యోగేంద్ర స్వామి టెంపుల్లో పెళ్లి చేసుకుంటుంటే అక్కడి బ్రాహ్మణ పంతులు వ్యతిరేకించాడు. కామారెడ్డి జిల్లాలో ఒక దళిత యువతి ఇంటర్ క్యాస్ట్ బీసీని మ్యారేజ్ చేసుకుంటే మొత్తం బీసీలంతా దాడి చేసి అమ్మాయి అబ్బాయి ఇద్దరు బట్టలు ఇప్పేసి వివస్థం చేసి ఊరేగింపు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న ఇబ్రాహీంపట్నం నగరానికి చాలా దగ్గర నగరం బాగా ఆధునీకరించారు, నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇబ్రాహీంపట్నంలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న పాపానికి నువ్వు ఒక మాలోడిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి మొత్తం ఆమె కానిస్టేబుల్ను తమ్ముడే స్వయంగా చంపేసిన పరిస్థితి ఉంది. ఇది ఇవాళ తెలంగాణ, ఇది ఇవాళ తెలంగాణ చైతన్యం. ఇవాళ ఏడాది అవుతుంది ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఏమనంటే ₹1 ప్రభుత్వం దగ్గర లేవంటుంది, పైసలు లేవంటుంది. ఆ పైసలు అనేది ఎందుకు అధికారంకి వచ్చినో తెలియదు. డబ్బులు లేవంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ దళిత అభివృద్ధి శాఖ మంత్రి లేడు. పొద్దున అరగోపాల్ గారు విద్య గురించి మాట్లాడారు. విద్యను రివ్యూ చేసేందుకు విద్యాశాఖ మంత్రి ఇక్కడ లేడు. వల్ల ఇక్కడ మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు వల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలతోటి, బీసీ పిల్లలతోటి నిండి ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఒక్క ప్రొఫెసర్ను పిలుపులు చేయట్లేదు, ఒక టీచర్ని పెట్టట్లేదు, ఒక్క మూత్రశాల లేవు, ఒక్కటి ఏది లేదు. ఇవాళ అంటే మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టని దుస్థితికి ఇవాళ ఈ పాలకులు వెళ్ళిన పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా ఈ 75 ఏళ్ల రాజ్యాంగోత్సవంలో రాజ్యాంగ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నావో ఇంకా గృహ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు, భవనీర్మాణ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. అక్కడ చెత్త కార్మికులు, ఇంకా ఈ హైదరాబాద్ సిటీని క్లీన్ చేస్తున్న చెత్త కార్మికులకు ఇల్లు లేదు, గుడిసెల్లో చలిలో పాముల చుట్టూ వల్ల జీవిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు శ్రమదోపిడికి గురవుతున్నారు. 100 రోజుల పని అని యూపీఏ ప్రభుత్వం తీసుకొస్తే కూడా కనీస వేతనం ఇవ్వాల లేని పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ ఏం చెప్పింది? గరీబీ హఠావో అని చెప్పింది. భూ సంస్కరణ అమలు చేయని చెప్పింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూ సంస్కరణ అమలు చెప్పారు. కానీ 2014లో మొన్న 2024 ఎన్నికల మేనిఫెస్టో కనుక అన్ని రాజకీయ పార్టీలది, అది బీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, ఈ ఎన్నికల మేనిఫెస్టోలు పరిశీలిస్తే ఏ ఒక్కడు కూడా మేము ఇక్కడ పేదలకు భూమిని పంపిణీ చేస్తాం అని ఒక్క మాట కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో రాయలేకపోయారు. ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17,000 ఎకరాలు కొనుగోలు చేసి మొత్తం ప్రభుత్వం దగ్గర భూమే పంచనీకిలే అని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు కోనేరు రంగారావు కమిటీ ఈ రాష్ట్రంలో 6 లక్షల పైగా ప్రభుత్వ భూములున్నాయి, పేదలకు పంచని చెప్తున్న పరిస్థితికి ఉంది. ఇవాళ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబ్బులు లేవు. ఇవాళ భూమి పంపిలేదు. ఇవాళ ఉపాధి హామీ కార్మికులకు ఇవాళ కనీస వేతనం లేదు. ఇవాళ ఈ 75 ఏళ్ల రాజ్యాంగోత్సవంలో ఇవి ఇవాళ సమీక్షించుకోకపోతే, ఇవి మాట్లాడుకోకపోతే, ఈ హక్కుల ఉల్లంఘనను అడుగడుగున జరుగుతున్న హక్కుల ఉల్లంఘన గురించి మనం మాట్లాడుకోకపోతే, భారత రాజ్యాంగం ప్రామిస్ చేసింది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం అందిస్తామని చెప్పి ఈ రాజ్యాంగం ప్రామిస్ చేస్తే, ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఇక్కడ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమని చెప్తారు. పొద్దు నుంచి చాలా ఆర్టికల్ వచ్చినాయి. ఆర్టికల్ 19, ఆర్టికల్ 31, ఆర్టికల్ 30 అనే చెప్తున్నాయి. ఇవాళ మొత్తం ఇవాళ రాజ్యాంగం తెలంగాణలో కానీ దేశంలో కానీ అమలు కావట్లేదు. ఇవాళ హిందూ మతోన్మాద శక్తులు తెల్లారితే ఎక్కడ దాడి చేస్తారో తెలియదు. ఒక టీచర్ని ఇక్కడ తుక్కుగూడకు హైదరాబాద్ దగ్గర దళిత టీచర్ను
అయ్యప్ప స్వామి ముసుగులో హిందూ మతోన్మాద శక్తులు కాళ్ళు మొక్కించుకున్న పరిస్థితి ఇవాళ నెట్టబడాలంటే తెలంగాణ ఎట్టుంది? క్రిస్టియన్లకి ఇవాళ ఇక్కడ ఒక జన్నారం అనే విలేజ్ ఉంటుంది, క్రిస్టియన్ వాడ మీద మొత్తం ఆ ఊరు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు, టీడీపీ వాడు మొత్తం ఆ క్రిస్టియన్ వాడ మీద దాడి చేసి క్రిస్టియన్లు మీరు ఉండడానికి లేదు, ఇవాళ క్రిస్టియన్లు ఇక్కడ చర్చ కట్టుకోనికి లేదని చెప్తారు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? కులము మతము ఎవరైనా మతాన్ని నాకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు చెప్తుంది. కానీ ఇవాళ ముస్లిం మైనార్టీల మీద, క్రిస్టియన్ మైనార్టీల మీద ఇవాళ పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఇవాళ అటవీ వనరుల వల్ల ఆదివాసులకు ఇవాళ అన్యాయానికి దోపిడీ గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని వజ్రోత్సవాలు అయితే జరుపుకుంటున్నామో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఒక మరో ఉద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించితే తప్ప మనకి ఇవాళ ఈ బాబాసాహెబ్ ఇచ్చిన ఏదైతే సేఫ్ ప్లాట్స్ ఉన్నాయో అవి అమలు చేసుకోకపోతే మనకు బతుకులే అని చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్. థ్యాంక్ యూ.